యేసు ప్రభు దగ్గరికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే అద్భుతాలు చేస్తాడేమని, సూచక్రియల కోసము, లేకపోతే మహత్కార్యాల కోసము, అద్భుతాల కోసము, స్వస్థతల కోసము వచ్చే వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో మత్తయి సువార్త 12:38 నుంచి 42 వరకు మనం చూసినట్లయితే కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే, పరిసయ్యులు శాస్త్రులు ఆయన వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే ఆయన్ని ఏదో అడుగుతున్నారు, ఏదో చూడగోరాలంట ఆయన నుంచి. ఏం చూడగోరాలు చెప్పండి ఒకసారి. నీ వలన ఒక సూచక్రియ మేము చూడగోరుచున్నాం, ఒక సూచక్రియను మాకు చూపించు, అప్పుడు మేము నిన్ను విశ్వసిస్తాం, నువ్వు మెస్సియా అని మేము నమ్ముతాం, నీవు దేవుని కుమారుడు అని మేము నమ్ముతాం. మేము నమ్మడానికి ఒక సూచక్రియ మీరు చేయాలి. చాలా మందికి ఏం కావాలి? ఆయన నమ్మడానికి, ఆయన విశ్వసించడానికి ఏం కావాలంట చెప్పండి. సూచక్రియలు ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఇట్లా చెప్తుంది. యోహాను సువార్త 6:30 ఒకసారి మీరు గమనించినట్లయితే, యోహాను సువార్త 6:30 మనం చూసినట్లయితే, మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ సూచక్రియ నువ్వు చేయకూర్చున్నావు. నిన్ను విశ్వసించాలంటే మాకు ఒక సూచక్రియ చూపించు, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నారు. అంటే ఆయన నమ్మడానికి ఏం కావాలంట? చాలా మందికి సూచక్రియలు కావాలి. ఒక ఆయన మీటింగులు జరుగుతున్నాగా వచ్చి, మీ దేవుడు చాలా గొప్పవాడని చెప్పేసి అంటూ ఉంటారు, ఎన్నో స్వస్థతలు చేస్తున్నారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారని నాకు తెలిసింది. అయితే నేను కూడా విశ్వసిస్తాను, ఒక సూచక్రియ నా జీవితంలో కూడా చేయమను అని అన్నారు. ఏంటి బాబు అని అంటే, నాకు ఇంత పెద్ద పొట్ట ఉంది, చెప్పండి ఏముందంట, ఇంత పెద్ద పొట్ట ఉంది, తెల్లారిపాటికల్లా ఏమైపోవాలి? తగ్గిపోతే నిజంగా మీ దేవుడు ఏంటంట గొప్పవాడని మేము నమ్ముతున్నాం అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు అనమాట. మీరేమంటారు? అంటే చాలామంది ఆయన నమ్మడానికి